యాక్టర్ బ్రహ్మాజీ మాజీ సీఎం జగన్ రెడ్డి గారికి పెద్ద ఫ్యాన్ అని ఇండస్ట్రీలో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఆ ఫేవరెటిజం తోటే గత రాత్రి జగన్ రెడ్డిపై ఒక ట్వీట్ వేశారు బ్రహ్మాజీ. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టించింది. జగన్ రెడ్డి గారికి సంబంధించిన ఒక ట్వీట్ను ట్యాగ్ చేసి బ్రహ్మాజీ గారు తన ట్వీట్ను వేశారు. ముందుగా జగన్ రెడ్డి గారి ట్వీట్ ఏమిటో చూద్దాం. సిబిఎన్ గారు, విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు ఇప్పటికీ దారి తెన్ను లేకుండా పోయింది. ఇంకా ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ప్రభుత్వం అనేది ఉందా లేదా అని అనిపిస్తోంది. ఇప్పుడు బ్రహ్మాజీ గారి ట్వీట్ ఏమిటో చూద్దాం. మీరు కరెక్టే సార్, వాళ్ళు చెయ్యలేరు సార్, ఇక నుంచి మనం చేద్దాం సార్. ఫస్ట్ మనం 1000 కోట్లు రిలీజ్ చేద్దాం సార్. మన వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం. మనకి జనాలు ముఖ్యం సార్, గవర్నమెంట్ కాదు సార్. మనం చేసి చూపిద్దాం సార్. జై జగనన్న. కాగా బ్రహ్మాజీ గారి ట్వీట్ను జగన్ రెడ్డి గారు చదివినట్లు హైలీ ప్లేస్డ్ సోర్సెస్ ద్వారా తెలుస్తోంది. థూ, దీనమ్మ జీవితం, నేను పిసినారినని ఇతనికి కూడా తెలిసిపోయింది అని జగన్ రెడ్డి గారు తన సన్నిహితుల వద్ద వాపోయినట్లుగా తెలుస్తోంది. మా తాత ముత్తాతలు ఎవరికీ కూడా దాన ధర్మాలు చేసిన చరిత్ర లేదు. వారంతా కూడా వడ్డీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్లు, ఫ్యాక్షనిజం వంటివి చేసి జనాల రక్తమాంసాలు పీల్చి డబ్బు గడించారు. మరి వారి రక్తం, వారి జీన్స్ ఎక్కించుకున్న నేను కూడా వారి బాటలోనే పిసినారిగానే ఉంటాను, కానీ నా జేబులోంచి డబ్బులు నేను ఎందుకు తెస్తాను? దయచేసి బ్రహ్మాజీ గారి లాంటి ఫ్యాన్స్ అందరూ కూడా నా ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా నా ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రజలంతా కూడా నాకు దాన ధర్మాలు చేస్తే వారిచ్చిన డబ్బుతో నేను ఋషికొండ వంటి ఎన్నెన్నో ప్యాలెస్లు కట్టుకుంటాను. దయచేసి జనాలు అందరూ కూడా నాకు దాన ధర్మాలు చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను అని జగన్ రెడ్డి తన సన్నిహితుల వద్ద చెప్పినట్లుగా తెలుస్తోంది.